మంచిది. ఈ యొక్క పెంతెకోస్తులోని 11వ ఆదివారానికి సంబంధించినటువంటి లేఖన భాగాలు బిడ్డలందరూ చక్కగా చదివారు. దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే ఇశ్రాయేలీయుల అవిశ్వాసపు ప్రయాణము. ఇశ్రాయేలీయుల అవిశ్వాసపు ప్రయాణము దేవుని పిలుపుని బట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కానీ వారి యొక్క ప్రయాణంలో ఏముంది అంటే అవిశ్వాసం ఉన్నది. అవిశ్వాసం ఎప్పుడు కూడా ఏ పనిని మరి చేయటానికి ముందుకు నడిపించలేదు. మనలో ఏదైనా ఒక అవిశ్వాసం ఉంటే అది మనలను, మన జీవితాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అవిశ్వాసము మన కార్యసిద్ధిని పరిపూర్ణంగా నెరవేర్చలేదన్నమాట. అందుకని ఇశ్రాయేలీయులు వారి అవిశ్వాసపు ప్రయాణము అని ఈరోజు అంశంలో మనం చూస్తూ ఉంటున్నాము. వారిలో అవిశ్వాసము అనేది దానికి కారణం ఏంటంటే సణుగుడు. ఏంటమ్మా? సణుగుడు. ఆ సణుగుడు అనేది అవిశ్వాసం ద్వారా వచ్చేటువంటి ఒక భాగం అన్నమాట. సణుగుడు. చాలామంది చూడండి, పనులు చెబితే పిల్లలు తల్లుల మీద, ఆడపిల్లలైతే తల్లుల మీద, మగ పిల్లలైతే తండ్రుల మీద ఏం చేస్తారమ్మా? సణుక్కుంటూ ఉంటారు. అదే ఇష్టం లేని పనులు చెబితేనే, అంతే కదా, అయ్యా ఇదిగో 10,000 తీసుకెళ్ళి సెల్ ఫోన్ కొనుక్కోరా అని తండ్రి బిడ్డకు గనుక ఇస్తే ఆ తండ్రి మీద ఆ బిడ్డ సణుక్కుంటాడమ్మా? సణుక్కోడు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురారా అంటే అప్పుడు సణుగుడు వచ్చేస్తూ ఉంటుంది. మనలో ఇష్టం లేని పని ఎవరి ద్వారా అయినా వస్తే మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే సణుగుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రయాణంలో వారు ఎర్ర సముద్రము దాటినది మొదలుకొని వారి ప్రయాణమంతా కూడా సణుగుడే. సణుగుడు అంటే చెప్పిన వ్యక్తి మీద అసహ్యం కలుగుతుంది, చేయమన్న పని మీద అసహ్యం కలుగుతుంది. వారి యొక్క అవిశ్వాసము వారిని ఇక్కడ నేను కనుక మా నాన్న మా అమ్మకు పుట్టకుండా నేను కనుక జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబుకో పుట్టినట్లయితే ఎంత బాగుండును అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకు పుట్టిన బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళకు కూడా ఏముంటుందమ్మా? కొన్ని సందర్భాలలో సణుగుడు అనేది ప్రారంభం అవుతూనే ఉంటుంది. ఎంత ఉన్నత స్థితిలో ఉన్న ప్రతి మనిషిలో కూడా తల్లిదండ్రుల మీద, లేదా టీచర్స్ మీద, లేకపోతే పెద్దల మీద, ఎవరి మీదైనా సరే సణుగుడు అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ సణుగుడు అనేది ఇదేంటంటే అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది. బైబిల్లో మనం చూసినప్పుడు అదే నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుంటే, ఆ అరణ్యములో ఇశ్రాయేలీయులు అయా సమాజమంతయు ఇశ్రాయేలీయులు కొండల దగ్గర కూర్చొని ఆహారము తృప్తిగా తిన్నప్పుడు యెహోవా ఎట్లా అప్పుడే కనుక ఏదో ఇంత విషయం ఆ కుండలో కలిపి ఇస్తే సచ్చేవాళ్ళమే కదా. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చాలయ్యా. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 16వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ మనకు ఏమని చెప్తున్నాడు అంటే, అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద ఏం చేశారంట? వాళ్ళు సణుక్కున్నారు. అంటే ఇప్పుడు మోషే మీద, అహరోను మీద, దేవుని మీద వాళ్ళకి ఏం కలుగుతుంది? అసహ్యత కలుగుతుంది. సణుగుడు అనేది అసహ్యతలో నుంచి వచ్చేది. సణుగుడు అనేది అవిశ్వాసంలో నుంచి వచ్చేసేది. కొంతమంది స్త్రీలకు వారి భర్తల మీద అసహ్యం పడుతుంది. నువ్వు మాట్లాడబాకు, అవతల పోయి ముఖం నాకు చూపించబాకు అంటారు కొంతమంది. ఎవరిని అంటారమ్మా? ఎవరిని చెప్పండి? ఏదో నీ అందాన్ని చూసి మురిసిపోతా నీ పక్కకు వచ్చి కూర్చొని ఏదో ముచ్చటాడాలంటే
వీళ్ళు అంటారు కదా, అందరు కాదమ్మా, ఏదో చాలా కొంతమంది. నీ ముఖం నాకు చూపించబాకు, నువ్వు ఇక్కడ అసలుకి నాకు చిరాకు కలుగుతుంది, అటు పో, నీ ముఖం. ఇట్లా భర్త మీద ఆ మాటలు ఎప్పుడు వస్తాయి అంటే భర్త మీద అసహ్యత కలిగినప్పుడు. భర్తలు కూడా, పురుషులు కూడా అంతే, స్త్రీలను నాకు దోకు వస్తుంది, నా ముఖం చూడబాకంటారు. దోకు అంటే ఏంటమ్మా? ఏంటయ్యా? వాంతి అన్నమాట. అటు అంటే ముఖాన్ని చూస్తేనే వాంతి వచ్చేవాడు, మరి తాలుబొట్టు ఎట్ట కట్టాడు, దండలు ఎట్ట వేసాడు, అంతకాలం కాపురం ఎట్ట చేశాడు. కొన్ని ఇష్యూలు వచ్చినప్పుడు ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి, స్త్రీలో కానీ పురుషులో కానీ పిల్లల్లో కూడా. కనుక ఇక్కడ కూడా చూడండి, మోషేను అహరోనుని వాళ్ళు చూస్తుంటే వాళ్ళకంట వాంతులు వస్తుందంట, దోకు వస్తుందంట, సణుగుడు వాళ్ళ మీద, అసహ్యం కలుగుతుంది. మోషే నీ ముఖం చూడబాకు, ఓ నత్యుడా నీ ముఖం చూపించబాకు, అహరోను నీ ముఖం. ఇట్లా దేవుడు పంపి పిలువబడినటువంటి సేవకుల ద్వారా వారిని ఆ కష్టకాలంలో నుండి, ఐగుప్తు నుండి వారిని నడిపిస్తే ఒక టైం వచ్చేసలేకే చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, తినగా 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 అంట ఏంటంట, ఏం చేదవుతాయి అంట, గారెలు చేదంటే పెద్ద బాగలేదు, అరిసెలు చేదు అవుతాయి అందుకుందాం. కాబట్టి తినగా తినగా ఏదైనా అంటే తినే కొలది మనకి వాటి మీద చేదంటం అంటే ఆ గారె ఏదో చేదుగా మారిపోవటం కాదు, మనకి తినే ఆ వస్తువు మీద అయిష్టత పుట్టడమే ఏంటి, చేదు అన్నమాట. నేను నిన్న దెబ్బలకు వెళ్ళినప్పుడు, నిన్న మార్నింగ్ టిఫిన్లో ఆ పాస్టర్ గారు ప్లేట్ నిండా గారెలో పెట్టుకొచ్చింది. ప్లేట్ నిండా దాదాపు ఒక 12-13 గారెలు ఉంటాయి అన్నమాట. అది ఇళ్లలో వేసుకుందో ఎంత ఉంటాయో తెలుసా? మన శాంతమ్మ కూడా శ్రీదేవమ్మ వాళ్ళ ప్రార్థనకి అది నేను అనుకున్నాను, వాళ్ళు సొంతగా వేసుకున్నారు అనుకున్న, అమ్ముకునేవాడు అంతంత సైజులు ఎవరు కూడా వేయరన్నమాట. అంత వేసుకుని ప్లేట్ నిండా వచ్చింది. అమ్మ ఏంటమ్మా ఇది అన్నప్పుడు, లేదు పాస్టర్ గారు మీరు తినాల్సిందే అంటుంది. అమ్మ తినలేనమ్మా, తినలేమని ఎంత చేసినా మరి కొన్ని తీసేసాను, మిగతా తింటుంటే 2-3 బాగానే ఉండే, 4వది వచ్చేలేకే ఇబ్బందిగా ఉన్నది, 5వ గారి తినేటప్పుడు అసహ్యంగా ఉన్నది, ఇక నేను తినలేనమ్మా అని చెప్పేశాను. కనుక కొన్ని సందర్భాలలో మనకు ఇష్టమైనంత వరకు ఎవరైనా మనకి దేవుళ్ళుగానే కనపడతారు. ఇష్టము తగ్గే కొలది వారు మనకి దెయ్యాలుగా కనపడతారు. వారిలో అసహ్యత మనకు కలుగుతూ ఉంటుంది, అవిశ్వాసము కలుగుతూ ఉంటుంది. వారి మీద విశ్వాసాన్ని ఏం చేస్తారమ్మా, మనుషులు కోల్పోతారు. ఇలా ప్రభుత్వాలు పడిపోతుంది అంటే కారణం ఏంటో తెలుసా? ఆ ప్రభుత్వం మీద విశ్వాసము ప్రజలు కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వము దిగిపోతూ ఉంటుందన్నమాట. విశ్వాసము కోల్పోయినప్పుడు అక్కడ తల్లిదండ్రుల మీద కావచ్చు, తల్లి బిడ్డల మీద కావచ్చు, అసహ్యతలు కలుగుతూ ఉంటాయి. ఈనాడు కుటుంబాలు వేరైపోతున్నాయి. పెళ్ళైనంటనే ఏమవుతున్నాయి అమ్మా, వేరైపోతున్నాయి అన్నమాట. ఒకసారి నేను ఒక పెళ్ళికి చేయటానికి నేను వెళితేను, ఆ పెళ్ళమ్మాయి అక్కడికి వచ్చేసింది, పెళ్లి కూతురు అక్కడికి వచ్చేసి, ఇక్కడ నేను పెళ్లి చేస్తుంటే వాగ్దానాలు వింటామో దేవుని వాక్యం వింటాం కాదు, ఏంది వాళ్ళ కూర్చొని వాక్యం చెబుతుంటే వాళ్ళిద్దరు ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఇల్లు అద్దెకి తీసుకున్నావా? ఎందుకు తెలుసా? ఇది నేను తెచ్చే సామాను మీ ఇంట్లోకి తీసుకెళ్ళటం కాదు, నేరుగా ఎక్కడికి వెళ్ళాలి, అద్దింట్లోకి. ఇంకా కనీసం వాళ్ళ యొక్క కాపురం కూడా స్థిరపరచబడాల స్టార్టింగు. చూడండి, ఇటువంటి సిచ్యువేషన్స్ ఈనాడు సమాజంలో జరుగుతూ ఉంటుంది. పెళ్ళి కాకముందే అత్త మీద ఏం కలుగుతుందమ్మా, అసహ్యత కలుగుతూ ఉంది. పెళ్ళి కాకముందే వచ్చే కోడల మీద అత్తలకి ఏం కలుగుతూ ఉంది, అసహ్యత కలుగుతూ ఉంటుంది. ఇష్టము లేని పరిస్థితులు, ఇష్టము లేని జీవితాలు. అటువంటి స్థితిలో మోషే మీద, అహరోను మీద వాళ్ళు ఏం కలిగిందంటే వాళ్ళకి అసహ్యత కలిగి మోషే మీద వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారు, గొణుక్కుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కేవలం ఇశ్రాయేలీలకు చెప్పటం కాదు. ఈనాడు ఆ ఇశ్రాయేలీల ప్లేస్లో ఈనాడు మీరు మనందరము మనం అక్కడ ఏం చేసుకోవాలి, నేనే ఆ ఇశ్రాయేలీలను.
నేనే ఆ ఇశ్రాయేలీయుడను, నూతనమైన ఇశ్రాయేలురాలను, ఇశ్రాయేలీయుడును. కాబట్టి ఆ స్థితిలో మనముండి దైవ సంబంధమైన విషయంలో మనకి ఎటువంటి సణుగుడు, అసహ్యత ఉన్నదో, మందిరంలో ఎవరెవరి మీద మనకి సణుగుడు ఉన్నదో, ఎవరెవరి మీద మనకి అసహ్యత ఉన్నదో అది కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన హృదయంలో సణుగుడు, అసహ్యత, అవిశ్వాసము ఉన్నప్పుడు విశ్వాసంలో మనము ఎదగలేము. ప్రియ దేవుని సంగమ, ఆ సణుగుడు అనేది మన విశ్వాసాన్ని ఏం చేస్తుంది? ఎదిగే విశ్వాసాన్ని తొక్కివేస్తూ ఉంటుంది. ప్రభువు చెప్పాడు, ఒక విత్తనము ముళ్ళ చెట్లో పడింది, అది మొలవటానికి మొలిచింది, కానీ దాని ఎదుగుదలకు ఎవరయ్యా ఆటంకం అంటే, ఎవరమ్మా ఆ మొక్క ఎదుగుదలకు ఆటంకం? ఎవరు? ఆ ముళ్ళు అన్నమాట. అది ఎదుగుతుంది కానీ ఆ ముళ్ళ కంచె దానిని ఎదగకుండా ఆ మొక్కను ఏం చేస్తుంది? అది ఆపివేస్తూ ఉంటుంది. ఆ మొక్క కిందనే తిరుగుతా వంకర మొక్క అయ్యి రకరకాల స్థితిలో ఫలింపు లేక అది మరణించడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మన విశ్వాసములు ఈనాడు కూడా మనము భక్తిలో ఎదగలేకపోవటానికి కారణం ఏంటి? ప్రార్థనలో, మన నమ్మకములో, ఆరాధనలో, దేవుని ఎడల మనము ఎదగలేకపోవటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీల జీవితాల్లో ఉన్న ఆ సణుగుడు ఈనాడు మన జీవితాల్లో కూడా ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక ఇష్యూ కనుక ప్రారంభమైతే దానిని ఆ స్టార్టింగ్ స్టేజీలోనే ఏం చేయాలన్న దాన్ని మనం తుంచి వేసుకుంటే మన విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం. నేను చెప్తూ ఉంటాను, ఎవరి మీదైనా బాధాకరమైన పరిస్థితులు జరిగితే ఎవరైనా సరే వెళ్ళి మనము ఏం చేసుకోవాలమ్మా? దాన్ని సరి చేసుకోవాలి. కొంతమంది క్షమించమనే మాటతో సరి చేసుకోవచ్చు, ఇంగ్లీషులో సారీ అనే మాటతో సరి చేసుకోవచ్చు. ఆ ముఖము వెళ్ళలేని స్థితిలో ఉంటే సంఘ పెద్దను తీసుకొని వెళ్ళవచ్చు, సంఘ సేవకుడిని తీసుకొని వెళ్ళవచ్చు, స్త్రీల సమాజంలో తల్లులు లాంటి పాత్ర పోషించే బిడ్డలను తీసుకొని వెళ్ళవచ్చు. వారి మధ్యవర్తిత్వంతో వారి మధ్య ఉన్నటువంటి ఆ సణుగుడికి, ఆ గొణుగుడికి, ఆ అసహ్యతకు, ఆ అవిశ్వాసానికి కారణమైన ఆ సమస్యను అంతటితో కనుక మనము తీసివేసుకుంటే మన విశ్వాసంలో ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాము. ఆ ముళ్ళ కంచెను మనం తీసేసుకోవాలి. ఎంత ముందేసినా, ముళ్ళ కంచి తీయకుండా ముందేసినా, కింద గడ్డి పీకినా, ఏది చేసినా ఆ మొక్కలో ఎదుగుదల ఉండదు. నీ సమస్యను నీవు తీసివేసుకోకుండా నీవు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా ఆత్మీయ మొక్క లాంటి నీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు అనే సత్యాన్ని మనకి బైబిల్ తెలియజేస్తున్నది. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, అది మనందరం మనుషులు అన్నమాట. మనందరం ఎవరు దేవదూతలం కాదు. నేను కూడా అంతే, నేను ఒక మనుషుడిని, నేను దేవదూతను కాదు. మనందరము రక్తమాంసాలతో పుట్టినటువంటి బిడ్డలం అన్నమాట. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు ఇక్కడ కాదు, ఏ సంఘానికి వెళ్ళినా చెప్తూ ఉంటాను, నా ద్వారా మీకు ఏదైనా కనుక మరి ఒక బాధకరమైన మాట కానీ బాధకరమైన పరిస్థితి వస్తే తప్పకుండా డైరెక్ట్గా నా దగ్గర రండి, లేదా ఫోన్ చేయండి, అయ్యా పరిస్థితి ఇదని చెప్పండి. దానిలో నా మాటల ద్వారా ఇది బాధ మీకు కలిగిస్తే తప్పకుండా ఆ ఇష్యూని అంతవరకు మనం ఏం చేసుకోవచ్చమ్మా? తీసివేసుకోవచ్చు. లేకపోతే అది అట్లానే ఉంటే పాష్ గారి బజారు వస్తుంటే అవిశ్వాసి పాష్ గారికి కనపడకుండా ఆ బజార్ని వెళుతూ ఉంటాం. ఇంత స్థితి మనం రాకూడదు. విశ్వాసికి మధ్య కూడా సణుగుడు, గొణుగుడు, అవిశ్వాసం ఉంటే మన ఆత్మీయ జీవితంలో, ఎదిగే జీవితంలో మనం ఎదగలేమన్నమాట. వర్ధిల్లే జీవితంలో మనం వర్ధిల్లలేము. ఇశ్రాయేలీలు ఆ ఎదుగుదల లేదు, ఇశ్రాయేలీలలో ఆ వర్ధిల్లటం లేదు. వారి ప్రయాణాలు మధ్యలోనే సణుగుడు, గొణుగుడుతో ఏమైపోతూ ఉందమ్మా? ఆగిపోతూ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాము. బైబిల్ చెబుతూ ఉన్నది అదే 3వ వచనంలో కూడా, ఇందాక చదివింది కదా, 3వ వచనంలో ఏమంటుంది? ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల దగ్గర కూర్చొని ఏలా సావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు తోడుకొని వచ్చితరని వారితో అనగా, చూడండి వారితో ఏమన్నారు? మేము కొండల దగ్గర పచ్చికూర, పచ్చి మాంసాలు వండుకొని తిన్నప్పుడు అనవసరంగా నీ మాట ఇంది మేము వచ్చామని. ఈ ప్రయాణంలో
ఇశ్రాయేలీయులు దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే వారి పూర్వపు స్థితిని ఏం చేసుకుంటున్నారు? జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి వెనక స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి బట్టీల పనిలో రాయి తీసినటువంటి వారి యొక్క ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తు కింద జీవించే బానిస బ్రతుకుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు ఐగుప్తులో వారు తిన్నటువంటి ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇవన్నీ వారు ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ పాత వాటిని ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు పాత వాటిని. బైబిల్లో పౌలు అంటాడు, ఇదిగో పాతవి గతించెను అంటాడు. మనలో ఏమవ్వాలంటే ఇశ్రాయేలీయుల జీవితాలలో పాతవి గతించలా, పాత మూటను భుజాన్ని వేసుకొని కొత్త మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పాపాన్ని, శాపాన్ని, సమస్తాన్ని మూట కట్టుకొని వదిలిపెట్టలా, దాన్ని సమాధి చేయలా, భుజాన్ని వేసుకొని వాళ్ళు కానానికి వెళుతూ ఉన్నారు. అయ్యా, వాళ్ళు పాపాన్నేమో భుజాన్ని వేసుకున్నారు వెనక, ముందేమో పవిత్రమైన కానానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. ఆ ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు వెనక ఉన్నటువంటి పాత జీవితము వారిని జ్ఞాపకం చేస్తూ ఉంది. కొంచెము టిఫిన్ ఆలస్యమైన, కొంచెము ఆహారం ఆలస్యమైన, కొంచెము ప్రయాణం ఎక్కువ నడిచినా, ఎన్ని చేసినా వారంతా కూడా వెనకున్నటువంటి పాపము వారి నుండి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అదిగో మోషే మీద అడగండి ఏంది బతుకు, ఇదిగో అహరోన్ని అడగండి. ఇట్లా వారు ఎప్పుడు కూడా అటువంటి పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి వారిలో సణుగుడు ప్రారంభమైంది. మనందరము పాత జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కొంతమందిలో పాత జీవితాలు ఉన్నాయి. ఈ శరీరం ఉన్నంత కాలము కూడా మనము పాపులమే. ఏడవ చోట ఈ శరీరం ద్వారా పాపము మనలను ఏం చేస్తుందమ్మా? మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. చర్చికి వెళ్తున్నావా? నీతో పాటు ఉండవాళ్ళు, చర్చికి వెళ్లకుండా ఉండవాళ్ళు ఎంత డాబా కట్టారు చూడు. నువ్వు చర్చికి వెళ్తా ఇంకా అద్దెలలోనే తిరుగుతున్నావు. నీతో ఉన్నవాళ్ళు ఎంత సంపాదించారో చూడు. నువ్వు చర్చికి వెళ్తా ఏం సంపాదించా, ఏం వారాల వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటున్నావు. ఇట్లా మన పాత స్థితిని మనము మన దగ్గర పెట్టుకుంటే అది మనం ఎదిగే మన విశ్వాసపు జీవితాన్ని ఏం చేస్తున్నాం? అది క్రిందకు లాగుతూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు కూడా మేము కొండల దగ్గరనే కూర్చొని హాయిగా మేము ఏం తినేవాళ్ళంటాము, వాళ్ళు ఆ కూరలు తింటా ఉంటే ఎంత బాగుండిందో, ఇదేంటి మోషే అని చెప్పి పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రభు చెప్తూ ఉంటాడు, ఇదిగో పాతవి గతించెను ఏమ్మా సమస్తము కూడా. బైబిల్ చెబుతుంది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుంటే, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు చనిపోయినని ఇక్కడ కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము, మేము క్రీస్తుని ఎరిగి ఉన్నను, ఇక మీదట ఆయనను అలాగునే. క్రీస్తు అందరి కొరకై ఆయన మరణించాడు కాబట్టి మేము మా కొరకు మరణించిన వ్యక్తిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా విశ్వాసపు ప్రయాణంలో జీవిస్తూ ఉంటాము. మా పాత వాటిని అన్నిటిని కూడా మేము జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్పి ఇక్కడ బైబిల్లో పౌలు ఆ కొరింథీ సంఘానికి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో మాట మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనము అవిశ్వాసంతో మనము ఏం చేస్తామంట? లోకము మనలను ఆశిస్తూ ఉంటుంది. అవిశ్వాసం అనేది లోకాన్ని ఆశిస్తూ ఉంటుంది. మనలో అవిశ్వాసం ఉన్నంత కాలము కూడా అవిశ్వాసము శరీరాన్ని టెంప్టేషన్ చేస్తూ ఉంటుంది. ఆ అవిశ్వాసము లోక క్రియలను ఏం చేస్తూ ఉంటుంది? ఆశిస్తూ ఉంటుంది. అవిశ్వాసం ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులలో అవిశ్వాసం ఉన్నది. వారు ఐగుప్తు యొక్క భోజనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు. బైబిల్లో మనం చూసినప్పుడు అదే 16వ అధ్యాయము 12వ వచనం అంటాడు, చదువమ్మా మాట, రేపు సాయంకాలమున మీరు మాంసం తింటారు, ఉదయమున
ఆహారము మన్నా చేత మీరు తృప్తి పొందుతారు. అప్పుడు మీ దేవుడైన యెహోవాని మాంసము ఆహారం ఇచ్చిన వాడను నేనే అని. చూడండి, వారు అవిశ్వాసముతో ఐగుప్తుని ఆకర్షిస్తూ ఉంటే దేవునికి తన బిడ్డల మీద ఎంత ప్రేమ అంటే, వాళ్ళు ఐగుప్తున వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆశిస్తున్నా, జ్ఞాపకం చేసుకుంటున్నా, నేను మీ దేవుడను, ఇదిగో సాయంకాలంలో నేను మీకు మాంసం పంపిస్తాను, ఉదయమునేమో మీకు ఆహారం పంపిస్తాను, మీరెందుకు నిరాశలో ఉంటారు, మీ యాత్రలో మీ ముందు ఉంచిన ప్రయాణములో మీ యాత్రను మీరు కొనసాగించండి అనే ప్రభు వారికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు కుండల దగ్గర కూర్చొని తిన్నామన్నారు కదా, ఇప్పుడు మీరు ఏమీ లేకుండా మీకు కావలసిన మాంసాన్ని నేను ఇస్తాను. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తారంటమ్మా, తృప్తిపరుస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు వారు ఆశ ఏంటి, ఐగుప్తులో మేము మాంసం తిన్నాము, మరి ఇక్కడ మాకు మాంసం ఏది? వారు ఆశ. ఐగుప్తులో మేము మంచి భోజనం చేసాము, మరి ఇక్కడ మాకు సరైన ఆహారం ఏది అని వారి ఆశ. వారి ఆశను దేవుడు గుర్తించి, వారి అవిశ్వాసాన్ని దేవుడు గుర్తించాల, వారి ఆశను గుర్తించి ఆ సాయంకాలానికి వారి మధ్యకు దేవుడు ఏం పంపించాడు తెలుసా? వారు కోరుకున్న దాన్ని దేవుడు పంపించాడు. బైబిల్లో కీర్తనలు అంటాడు, మీ కోరికను సిద్ధింపచేయవాడను నేను, మీ ఆలోచనను సఫలపరచువాడను నేను అంటాడు. చూడండి, 20వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుంటే, కీర్తన 20వ కీర్తన 4వ వచనం చూడండి, మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచనలు యావత్తును నేను జరిగిస్తాను. మీరు ఎందుకంత నిరాశ పొందుతున్నారు? మీ ప్రయాణంలో ఆగిపోవాకండి. మీ యొక్క కానాను ప్రయాణంలో మీ జీవితాన్ని ముందు కొనసాగించండి. మన పరలోకపు యాత్రలో మనము కూడా అవిశ్వాసంతో మన యాత్రకు బ్రేక్ పడకుండా, దేవుడు ఏ టయానికి ఏది కావాలో దేవుడు మనకు తప్పకుండా ఆయన సమకూరుస్తూ ఉంటాడు. కాబట్టి నీకు ఏది కావాలో నువ్వు దేవుణ్ణి అడుగు. నేను పాత జీవితంలో ఉంటే ఎట్టుండేవాడిని, హాయిగా సినిమాలు చూసేవాడిని, నా నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడిని, నేనంటే ఈ యొక్క ఆమోదగిరి పట్టణం అంతా హడలు, నా నోరు తెరిస్తే ఒక్క రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదు అనేటువంటి యొక్క పాత బ్రతుకుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు? మీ కోరికను మీ ఆలోచనను నేను సఫలపరుస్తాను, కాబట్టి మీరు నన్ను అడగండి అన్నప్పుడు అడగటం ఆపేశారు. వాళ్ళు సణుగుకోవటం ప్రారంభించారు. బైబిల్లో ప్రభు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, సణుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు వాక్యములు ఎక్కడ లేదు. లేకపోతే గొణుక్కోండి అని లేదు. సణుగుడు గొణుగుడు నీలో ప్రార్థన లేకుండా చేస్తుంది. సణుగుడు గొణుగుడు నీలో విశ్వాసం లేకుండా చేస్తూ ఉంటుంది. సణుగుడు గొణుగుడు దేవుని వైపు చూసే దృష్టి నీలో లేకుండా చేస్తూ ఉంటుంది. సణుగుడు గొణుగుడు నేను మందిరానికి రాకుండా చేస్తూ ఉంటుంది. సణుగుడు గొణుగుడు నీ యొక్క అర్పణను దేవునికి ఇవ్వకుండా చేస్తూ ఉంటుంది. సణుగుడు గొణుగుడు ఏం చేస్తుందో తెలుసా? మనకి మన అవిశ్వాసపు బలహీనతలో నడిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అడగటం అనేది అది మనలను ఎదుగుదలలోకి నడిపిస్తూ ఉంటుంది. ప్రభు అంటే అదే అంటాడు, నీకు ఏది కావాలో మీరు అడగండి. బిడ్డ వచ్చి తండ్రిని, అయ్యా నాకు కోడిగుడ్డు కావాలి అంటే తండ్రి ఏమన్నా రాయిని గుడ్డులాగా చేసి ఇస్తాడా? ఎవడు కదా, గుడ్డునే తీసుకొచ్చి ఇస్తాడు. మాంసం అడిగితే మాంసమానే తీసుకొస్తాడు. ఏది కావాలంటే తండ్రి బిడ్డకి ఇస్తాడు. ఎందుకో తెలుసా? బిడ్డ ఎడల తండ్రికి ఉన్నటువంటి ప్రేమ అన్నమాట. అదే రీతికి నీ ఎడల నా ఎడల మన అందరి ఎడల దేవునికి ఎంత ప్రేమో తెలుసా? మీరు అడగండి కానీ సణగవద్దు అంటున్నాడు. ఇశ్రాయేలీలు సణిగారు, వారి యాత్ర ఆగిపోయింది. వారి అరణ్యంలోనే సమాధులు లేని పట్టణము వలె వాళ్ళు నశించిపోయారు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, నూతన ఇశ్రాయేలీలమైనటువంటి మనము కూడా, మనలో అనేక సమస్యలు ఉండవచ్చు, కుటుంబాలలో బిడ్డల సమస్యలు ఉండవచ్చు, చదువుకుంటున్నారు వాళ్ళ ఫీజులు ఎట్టా, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, లేకపోతే డోక్రా టైం వస్తుంటే డోక్రాకు డబ్బులు కట్టాలి, అది ఎట్లా, వారాలు వస్తుంటే వారాలకు డబ్బులు కట్టాలి, అవి ఎట్లా, అనేకమైన సమస్యలు మనలో ఉండవచ్చు. ఈ సమస్యలు మనలో ఉన్నప్పుడు
పాత స్థితి వైపు వెళ్లకుండా మనము మోకరించి, దేవుడు ఏమన్నాడు తెలుసా, సణగకుండా మీరు అడుగుడి అన్నాడు. మనం మోకరించి నీ ఇంటిలో సమస్య ఏందో దేవుని యొక్క చిత్తంలో పెట్టి నీవు గనక అడిగితే, అది దేవుని యొక్క విశ్వాసంలో నిస్వార్థంతో కూడినటువంటి యొక్క ప్రార్థన అయినట్లయితే, ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడమ్మా, తప్పకుండా ఆయన జరిగిస్తాడు. పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, అన్నిటికీ అన్ని ప్రశ్నలకి జవాబులు రాస్తూ ఉంటారు. రాసిన అన్నిటికీ టిక్కు పెట్టి మార్కులు వేస్తారమ్మా, వేయరన్నమాట. ఆ ప్రశ్నకు ఏ ఆన్సర్ అయితే కరెక్ట్గా ఉంటుందో దానికి టిక్కి పెట్టి ఎన్ని మార్కులు వేయాలో వాళ్ళు వేస్తూ ఉంటారు. ఆన్సరు సరిలేని వాటికి వాళ్ళు ఇంటి పెడతారు, మార్కులు వేయరన్నమాట. నీ ప్రార్థన దేవుని యొక్క చిత్తములో, నీ ప్రార్థనలో ఉన్న యథార్థత అనేది నీ ప్రార్థనలో అడగటంలో ఉంటే తప్పకుండా ఆ ప్రభు అదే అంటాడు, మీరు అడుగు వాటి అన్నిటికంటే కూడా, మీరు ఊహించు వాటి అన్నిటికంటే కూడా ఆయన ఏం చేస్తాడు, విస్తారముగా మీకు ఇస్తాడు. మనము ఆయన వాక్యములో ఉన్న మాటల యొక్క ఆ టేస్ట్ అన్నమాట, రుచిని మనము గుర్తించలేదు కాబట్టి ఏదో నామకార్థంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము అడుగుటలో ఆశీర్వాదం ఉంటుంది, సణుగుటలో ఏముంటుందో తెలుసమ్మా, పరలోకపు స్టాప్ ఉంటుంది. సణుగుటలో మన యొక్క నిరీక్షణకు ఏముండదు, నెరవేర్పు అనేది ఉండదు అని మనకు బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. అందుకని ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఏమంటాడు తెలుసా, చూడండి, 4వ అధ్యాయము 17వ వచనములో 17 కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఆ రీతిగా ఉండకుండా, ఇక్కడ చూడండి, పౌలు అంటాడు ఎఫెస్ సంఘానికి, ఓ ఎఫెసీ సంఘమా, ఓ ఆమోదగిరి పట్టణపు సంఘమా, అన్యజనుల వలె మీరు నడుచుకోవద్దు అంటున్నాడు. ఇశ్రాయేలీలు అన్యజనులైనటువంటి ఐగుప్తీయులను జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడ పౌలు అదే మాట అంటున్నాడు, అన్యజనుల వలె మీరు నడుచుకోకుండా మీ యొక్క విశ్వాసమును జాగ్రత్తగా చూసుకొనడి అంటున్నాడు. అన్యజనులు ఏంటంటే వాళ్ళకు ఒక గోల్ అంటూ ఉండదు, వాళ్ళు ఏది చేయాలి అంటే అది చేస్తూ ఉంటారు. తాగాలంటే తాగుతారు, తిరగాలంటే తిరుగుతారు, తిట్టాలంటే తిడతారు, అరవాలంటే అరుస్తారు, అన్నీ చేస్తారు. కానీ ప్రభు అంటాడు ఇక్కడ, ఆ పౌలు ఎఫెస్ సంఘముతో, మీరు ప్రభువులో ఉన్నారు, ఇప్పుడు అన్యజనుల వలె ఇదివరకు జీవితాలు కాదు, మీరు రక్షకుడైన యేసయ్య నీడలో ఉన్నారు. కాబట్టి అన్యజనుల వలె మీరు మీ నోటితో ఇక జీవించటానికి అవకాశము లేదు అని చెబుతూ ఉంటాడు. అన్యజనుల యొక్క ప్రవర్తన దేవునికి అసహ్యమైనది. అదే రీతిగా విశ్వాసముతో మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదని చెబుతూ ఉంటాడు. 18వ వచనంలో ఏమంటాడు చూడమ్మా, అంధకారమైన మనసు గలవారై అజ్ఞానము చేత జీవములో నుండి అది చాలమ్మా. ఇక్కడ చూడండి, తన మనసుకు ఏది కలిగిందో దాని ప్రకారమే జీవిస్తారు. దానికి ఇక్కడ వాక్యంలో పెట్టిన పేరు ఏంటంటే వ్యర్థము అని చెప్పి, దానికి పెట్టిన పేరేంటమ్మా, వ్యర్థము. మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ వాళ్ళ బళ్ళు వస్తూ ఉంటాయి, ఇళ్ళు అమ్మటి, రోడ్లు అమ్మటి. ఎందుకు వస్తారమ్మా వాళ్ళు? ఎందుకంటారు వాళ్ళు ఇళ్ళమ్మటి ఎందుకు వస్తారు? మున్సిపాలిటీ బండ్లు వస్తారు కదా, మన ఇళ్లలో ఉన్న వ్యర్థాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళటానికి, అంతే కదా. మన ఇళ్లలో వ్యర్థాన్ని ఏం చేస్తాం, పనికిరాని వాటిని ఒక బుట్టలో వేసి మనం డోర్ దగ్గర పెడతాం, గేట్ దగ్గర. వాళ్ళు వచ్చి 2 రోజులకో 3 రోజులకో వస్తారు కదా. ఈ వ్యర్థాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళి ఎక్కడ జనసంచారం లేని ప్రాంతంలో పడేసి దాన్ని ఏం చేస్తారు, దహించి వేస్తూ ఉంటారు. అంతేగాని ఆ వ్యర్థాన్ని కూడా మనం డబ్బులు పెట్టుకున్నదే, అవునా కదమ్మా. మనం ఆహారం వండుకుంటాం, ఇంత మిగులుతుంది, దాన్ని ఆ డస్ట్బిన్లో పడేస్తాం. అంటే దాన్ని మనం డబ్బులు పెట్టుకున్నామా, అదే మనం ఏదైనా ఊరకు వచ్చిందా? కూర మిగులుతుంది, దాంట్లో పడేస్తాం, దానికి డబ్బులు పెట్టుకున్నాం. కాయలు మురిగిపోతాయి, దాంట్లో పడేస్తాం.
కూరగాయలు మరి డ్యామేజ్ అయిపోతాయి, దాంట్లో పడేస్తాం. అంటే ఈ వ్యర్థమంతా కూడా మనము డబ్బులు పెట్టుకున్నాయే, కానీ అది మనకి ఉపయోగం లేదు. కాబట్టి ఆ వ్యర్థాన్ని మనం బయట గేటు దగ్గర పెడితే ఆ వ్యర్థాన్ని తీసుకొని వెళ్ళేవాడు వచ్చి అంతా తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తాడు, పనికిరాని ప్రాంతంలో ఏర్పాటు పడేస్తూ ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, అన్యుల వలె మనం ప్రవర్తించుట ద్వారా అంట ఆ ప్రవర్తన మనలో ఉన్నంత కాలం కూడా మనకి అది వ్యర్థం అన్నమాట. వ్యర్థమైనటువంటి యొక్క ప్రవర్తన మీలో ఉండకూడదు అని ఇక్కడ పౌలు ఆ సంఘానికి, దేవుడికి, ఎఫెసీకి, పౌలుకి ఉన్న ఆ మంచి అవినాభావ సంబంధాన్ని చెబుతూ, మీరు ఆ వ్యర్థాన్ని మీ గృహాలలో మీ జీవితాల్లో ఎందుకు ఉంచుకుంటారు? ప్రభువులో ఉండి బూతులు తిడతాం, అది నీ జీవితంలో వ్యర్థమే. ప్రభువులో ఉండి ఇతరుల మీద తగాదాడతాం, అది మన జీవితంలో వ్యర్థమే. ప్రభువులో ఉండి మనము మాట్లాడుకోము, పలుకోము, అది మన జీవితాల్లో వ్యర్థమే. ప్రభువులో ఉండి మనము ఏదో లోకస్తుల వలె, అన్యుల వలె మనం ఏం చేస్తాం, ప్రవర్తిస్తూ ఉంటాము, అది వ్యర్థమే. ఇంత వ్యర్థాన్ని మన ఇంటిలో పెట్టుకుంటే, మన ఇంటిలో ఉన్న వ్యర్థము చెత్తోడు రాకపోతే ఇంట్లో పెట్టుకుంటే ఆ వ్యర్థం ఏమవుతుందమ్మా? కంపు కొడతా ఉంటుంది, అంతే కదా, వాసన కొడుతూ ఉంటుంది. అదే రీతిగా ఈ వ్యర్థాన్ని మన విశ్వాసమనే మన యొక్క ఆత్మీయ మన ఇంటిలో పెట్టుకుంటే మనము కూడా ఇతరులకి, అన్యులుకి మనం ఏమంటారు తెలుసా, ప్రభువు నమ్ముందమ్మా, ఏందా కంపు మాటలు, ఏందా చెడు మాటలు, ప్రభువు నమ్ముకున్నారంట, చూడు వాళ్ళిద్దరు పలుకోరంట, ప్రభువు నమ్ముకుందంట, చూడు ఆ తగాద చూడు ఎట్టాడుతుందో, ప్రభువు నమ్ముకుందంట, వాళ్ళ ఆయనతో సరిగా కాపురం చేయదంట, చర్చికి వెళుతుందంట, పిల్లల్ని ఎట్లా దూషిస్తుందో చూడు. ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి వ్యర్థమన్నమాట. ఈ వ్యర్థాన్ని ముందు మనలో నుండి ఏం చేయాలి, ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి ఈ వ్యర్థాన్ని తీసి ఏం చేయాలో తెలుసమ్మా, బయట పడవేయాలి. ఎందుకో తెలుసా, వాక్యం అనేటువంటి నీటితో, నీటితో నీ యొక్క జీవితాన్ని ఆయన శుద్ధీకరిస్తాడు, ఉదక స్నానం చేస్తూ ఉంటాడని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉన్నది. అదే 4వ అధ్యాయము 19వ వచనం చూడమ్మా. చాలమ్మా, వారు ఎవరంట, దేవుడు ఈ వ్యర్థం ఉన్న వారికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే సిగ్గులేని వారు. మనలో ఈ కక్షలు, ఈర్ష్యలు, అసూయలు, తిరుగుడు, బూతులు, పగలు, కక్షలు ఇవన్నీ కూడా మనలో ఉంటే విశ్వాస జీవితంలో దేవుడు వారికి పెట్టిన పేరు ఏంటో తెలుసమ్మా, వారు సిగ్గులేని వారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ మాటను బట్టి ఆలోచించుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను సిగ్గు కలిగిన వారినని అనగలిగిన ధైర్యము మనలో సామాన్యంగా ఉండదు అన్నమాట. సిగ్గులేని వారికంట ఆ పరమకానాను యాత్రలో వారు యాత్ర చేయలేరంట. సిగ్గులేని వారికి పరలోకపు రాజ్యంలో వారికి ఏముండదంటమ్మా, స్థలము ఉండదు అంట. అందుకని వారు సిగ్గులేని వారు అంటున్నారు. సిగ్గులేని విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మనము ఎంతకాలం జీవిస్తాం? ఉంటే బలహీనతలు, నేను కాదంటలా, ఎప్పుడు నేను చెప్తే శరీరం ఉన్నంత కాలము మనం బలహీనులమే. ప్రతిసారి కూడా నేను బలహీనుడు శుద్ధి చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రీతిగా మనలో కనుక మురికుంటే అది మనకే అసహ్యంగా ఉంటుంది. నీలో పాపం అనే మురికి ఉంటే ప్రభు అంటున్నాడు, సిగ్గులేని వారు, వారికి దేవుడు ఇంకో పేరు ఏంటి తెలుసా, అక్రమము చేయువారు. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి మీరు వెళ్ళుడి అని మనకు బైబిల్లో తెలియజేస్తున్నది. కనుక మనం ప్రతిరోజు కూడా వాక్యము చేత ఉదక స్నానం చేస్తే ఈ వాక్యము మనలో ఉన్న సిగ్గులేనితనాన్ని ఏం చేస్తూ ఉంటుందమ్మా, తీసివేస్తూ ఉంటుంది. కొంతమంది మాట్లాడతారు, ఎంత వలగర మాటలు మాట్లాడతారు, ఎంత సిగ్గులేని మాటలు, నువ్వు ఆడదానివే కదమ్మా, ఏంది ఆ మాటలు అట్ట మాట్లాడుతున్నావు అని ఎదుటి వారికి అనిపించుకునేటట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట మాట్లాడవచ్చా? భర్తతో ఈ మాట మాట్లాడవచ్చా? బిడ్డలతో ఈ మాట అనవచ్చా? పెద్దవాళ్ళతో ఈ మాట అనవచ్చా? దేవుని సేవకులతో ఈ మాట అనవచ్చా అనేది లేకుండా నోటిలో నాలుగుంది, నాలుగు ఊగితే మాట వచ్చింది, ఏ మాట పడితే ఆ మాట అంటూ ఉంటారు. అదే నాలుగుతో మందిరంలోకి వచ్చి పాడుతాము, స్తుతిస్తాము, వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం.
అట్టి బిడ్డలను దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? సిగ్గులేని వారు అన్నాడు. ఈ వాక్యముతో ప్రతి దినము కూడా మనలో ఉన్న ఆ సిగ్గులేని యొక్క లక్షణాలను వాక్యం అనే ఆ నీటితో మనం ఏం చేయాలో తెలుసా? ఉదక స్నానం అంటే తల స్నానం అన్నమాట. పరిపూర్ణముగా వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలి? మన జీవితాలను శుద్ధి చేసుకోవాలని చెబుతూ 24వ వచనాన్ని మనం చదువుకుంటే, అమ్మా. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా ఇక్కడ తీసుకొచ్చాడు. దేవునితో సృష్టించబడిన మనము ఏ స్వభావం అంట? క్రొత్త స్వభావము. మందిరానికి వస్తున్నారు, ఇవాళ వచ్చారు, సంస్కార ఆరాధన. కొంతమంది కొత్త బట్టలు వేసుకుంటారు, కొంతమంది ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుంటారు, కొంతమంది స్నానాలు చేసి అందరూ స్నానాలు చేసి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇవాళ ప్రభు ఆలయంలో సంస్కార ఆరాధన. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మేము భుజించేటప్పుడు మేము కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచన ప్రతి విశ్వాసిలో ఉంటుంది. చాలా మంచిదే. కానీ శరీర శుద్ధి కంటే కూడా, శరీర శుద్ధితో పాటు ఏముండాలమ్మా? ఆత్మీయ శుద్ధి, హృదయ శుద్ధి అనేది కూడా మనకు ఉండాలి. హృదయమేమో ఏమై ఉంటుంది? హృదయమేమో మన జీవితంలో సిగ్గులేని యొక్క ప్రవర్తన కలిగి, శరీరమేమో, నేను చిలకలూరుపేటలో ఉన్నప్పుడు మన శాలెం తండ్రి సన్నిధి శాలెం చర్చికి మా ఇంటి ప్రక్కగానే వెళుతూ ఉంటారు ప్రార్థనకి. నేను బండి వేసుకొని గణపురం నేను సర్వీస్కి వెళ్తూ ఉంటాను. వాళ్ళందరూ కూడా వాళ్ళని చూస్తుంటే దేవదూతల్లాగా ఉంటారు. వాళ్ళ మనుషులు చక్కగా దేహమంతా కూడా మంచిగా శుద్ధి చేసుకొని, చేతిలో బైబిల్ తీసుకొని, ఒక చేతిలో పిడికెడు ఆ ధాన్యాన్ని తీసుకొని వాళ్ళు వెళతా మా ఇంటి ఎదురుకు వచ్చినప్పుడు ఒక ఇద్దరైతే మాత్రం భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. ఆ డబ్బా పక్కన పెట్టింది, ఆ బైబిల్ పక్కన కింద పెట్టింది. ఆ మాట మాట్లాడే విధానంలో మాటకు తగ్గట్టు చేతులను కూడా ఏం చేస్తుంది? ఊపుతూ ఉంటుందన్నమాట. చాలామంది మాట్లాడేటప్పుడు చేతులు కూడా ఆడిస్తూ ఉంటారు. చేతులు ఆడకుండా మాట మూమెంట్ రాదు. ఆ రీతికి ఇద్దరు కూడా అంతే. వాళ్ళ బైబిల్ అక్కడ ఉన్నాయి, వాళ్ళ పిడికిడు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు కూడా ఎటువంటి మాటలంటే, నీ బతుకు నాకు తెలుసు, నీ బతుకు సరైందా, నీ బతుకు బయట పెడితే ఇక నీ ఇంటి పరిస్థితి ఏమైంది, ఇట్లా ఎంత అసహ్యకరమైన మాటలంటే మాట్లాడుకుని బండి ఆపి, అమ్మ మీరు చర్చికి వెళ్తున్నారు కదా అమ్మ, ఈ చుట్టుపక్కల వాళ్ళు చర్చికి వెళ్ళని వాళ్ళు, మీరు తెల్లటి బట్టలు కట్టుకొని మందిరానికి వెళుతున్నారు కదా, ఈ మాటలు వింటే చర్చి శాలేమురాజు వీళ్ళకి ఈ మాటలు నేర్పుతున్నాడా అని వాళ్ళు అనుకోరంటమ్మా. ఎంత అసహ్యము! మిమ్మల్ని బట్టి యేసయ్య నామం ఎంత అవమానపరచబడుతుంది. మీరు వెళుతుంది దేవుని సన్నిధికి, దేవుని యొక్క మాటలు వినటానికి, మీలో ఉన్నటువంటి సిగ్గులేనటువంటి ఆ అపవిత్రతను తొలగించుకోవటానికి ఇంకా ఈ మాటలు ఏంటమ్మని బండాపి వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు కాముగా ఎవరు డబ్బా ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారన్నమాట. కనుక ఇక్కడ మనకి ఏముందో తెలుసా? నవీన స్వభావమును మనం ఏం చేయాలంటమ్మా? ధరించుకోవాలంటే క్రొత్త స్వభావము. అమ్మో ఈ బిడ్డలు దేవుళ్ళలోకి వచ్చారు, వీళ్ళ క్రొత్తదనము, చాలా భక్తిగా ఉన్నారు కాబట్టి ఆ ఆలయంలోకి వెళితే నేను కూడా ఆ స్థితిలో మంచి మాటలు మాట్లాడతాను. వీళ్ళు ప్రభువులోకి వెళ్ళకముందు ఈ మాటలు మాట్లాడారు, ప్రభువులోకి వెళ్ళిన తర్వాత ఆ మాటే వాళ్ళ నుండి రావటం లేదు. ప్రభువులోకి వెళ్ళకముందు వారి ప్రవర్తన ఎట్లా ఉండేది, ప్రభువులోకి వెళ్ళిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. అంటే వారి జీవితం అంతా నవీన స్వభావము, నూతన స్వభావము, నూతన స్పిరిచువల్ లైఫ్ అన్నమాట జీవిస్తూ ఉన్నారు. నిజంగా ప్రభు దగ్గరికి వెళితే ఎంత ప్రవర్తనలో మార్పు ఉంటుందా, ఎంత ప్రభు దగ్గరికి వెళ్తే మంచి లక్షణాలు ఉంటాయా అనే ఒక ఆలోచన ఎప్పుడు ఉంటుందో తెలుసా? ముందు మనలో సిగ్గులేని తనాన్ని తీసివేసుకోవాలి. పాత మరి మనకు పనికిరానటువంటి ఆ డస్ట్ అన్నమాట, వ్యర్థమైన వాటిని తీసివేయాలి. తరువాత మనము వాక్యము ద్వారా నూతనమైనటువంటి స్వభావము మనము ధరించుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నది. అవిశ్వాసము ద్వారా మనలో ఉంటే, మన విశ్వాస యాత్రలో అవిశ్వాసం ఉంటే మనలను బట్టి మన యేసయ్యకు ఏం చేస్తుందమ్మా? అవమానము కలుగుతూ ఉంటుంది.
కాబట్టి ఇంకను నీ కొరకు నా కొరకు కలవరిలో ఆయన ప్రాణం పెట్టాడు, చచ్చిపోయాడు, బాధలు అనుభవించాడు. ఇంకను నీ మాటలు, నీ వ్యర్థమైన మాటలు, నీ సిగ్గులేని జీవితం ద్వారా ఆ గాయాలు మానిపోయిన యేసయ్య గాయాలను మనం ఎందుకు ఇంకను రేపుతూ ఉంటాము? తోమ ప్రభు దగ్గరకు వచ్చాడు. అందరూ అంటున్నారు, అయ్యా ప్రభు అయ్యా ఆయన అంటే మీలాగా గుడ్డితరాగా నేను నమ్మను అన్నాడు. మరి ఎట్లా అంటే ఆయన పొందినటువంటి గాయాలలో నేను ఏం చేయాలన్నాడమ్మా? నేను వేలు పెట్టి అప్పటికే ఆ గాయాలు ఏమవుతామని మానిపోతా ఉన్నాయి. గాయాలు మానిపోతా ఉన్నాయి, ప్రభు యొక్క గాయాలు. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను మీలాగా పిచ్చోడు కాదు, నాదంతా కూడా ఏంటి పరిశోధించే వ్యక్తిని నేను. ఆయన గాయాలు చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. వెంటనే ఆయన గాయాలను చూశాడు, ఆయన విశ్వాసం ఉంచాడు. అదే అంటాడు ప్రభు పేతురు ఆ తోమాతో, చూసి నమ్మిన వారి కంటే కూడా చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. అంటే మానిపోయే గాయాలు, తోమాలో ఉన్న ఈ యొక్క అవిశ్వాసము ఏం చేస్తుందమ్మా? ఆ గాయాన్ని ఇంకను రేపుతూ ఉంటుంది. మనలో ఉన్న వ్యర్థమైన జీవితము యేసయ్య గాయాలు లేపుతూ ఉంటుంది. మనలో ఉన్న సిగ్గులేని జీవితము యేసయ్య గాయాలు లేపుతూ ఉంటుంది. వాటిని తొలగించుకోవాలి. మన విశ్వాసం ద్వారా మనము నూతన స్వభావము, మన మాటలో నూతనత్వము, మన చూపులో నూతనత్వము, మన ఆలోచనలో నూతనత్వము, మన నడకలో నూతనత్వము, మన విధానంలో నూతనత్వం. అందుకే అంటాడు, మీరు నూతన స్వభావము కలిగి ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. సువార్త పాఠ్య భాగంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏమంటాడు తెలుసమ్మా? 6వ అధ్యాయము 26వ వచనంలో వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఏదో అద్భుతమైన సూచనలు, అద్భుతమైన ఆహారం దొరుకుద్ది అనుకున్నాడు. కానీ ప్రభు అక్కడ ఏమంటున్నాడు? చదువమ్మా మాట. యేసు, మీరు సూచనలు చూడటం కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని. చూడండి, ప్రభువుని వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారంటే ఏదైనా సూచిక క్రియలు చేస్తే చూద్దామని ఆయనతో పాటు వెళ్తూ ఉన్నారు. అదే రీతిగా టయానికి ఆయన ఆహారం పెడతాడు, రొట్టెలు అన్నమాట, అది తిందామని, వండుకోకుండా, ఇంట్లో శ్రమ లేకుండా. అందుకు ఆ ప్రజలు ప్రభువుని ఏం చేస్తున్నారు? వెంబడిస్తూ ఉన్నారు, రొట్టెల కోసమును, తర్వాత అద్భుతాలు చూడటానికి. ప్రభు అంటాడు, రొట్టెలను అద్భుతాల ద్వారా మీరు ప్రభువుని వెంబడించలేరు, అది విశ్వాసపు జీవితము కాదు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీలకి ఆహారం పెట్టాడు. పరలోకము నుండి వారి కొరకు దేవుడు ఏం పంపించాడో తెలుసమ్మా? పరలోకము నుండి మన్నాను పంపించాడు. వారు ఆ మన్నాను ఏరుకొని వారు తిన్నారు. అదే రీతిగా ఇప్పుడైతే పరమ తండ్రి అయినటువంటి దేవుడు సర్వమానవాళి కొరకు పరలోకము నుండి మన్నాను కాదు కానీ మన్నాకు సాదృశ్యమైన తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకై జీవాహారముగా ఆయన ఏం చేశాడు? పంపించాడు. మన్నాను తిని ఆ యొక్క మోషే మీద, అహరోను మీద, దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. యేసయ్య రక్తాన్ని, యేసయ్య శరీరాన్ని కూడా ప్రతి నెల కూడా మనం భుజిస్తూ మనము తిరుగుబాటు అంటే ప్రభు మీదే కాదమ్మా, మనలో ప్రతి వ్యర్థమైన జీవితము ప్రభు మీద తిరుగుబాటు చేసినట్టే. మనలో ఉన్న ప్రతి ఒక్క ఈ యొక్క సిగ్గులేని జీవితము ప్రభు మీద తిరుగుబాటు చేసినట్టే. వీళ్ళందరూ కూడా ప్రభువును వెంబడిస్తున్నారు. ఎందుకో తెలుసా? రొట్టె కోసము, అద్భుతాల కోసము. ఈనాడు నీవు నేను కూడా ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నాము, ఎందుకు అనుసరిస్తున్నాము, ఎందుకు మందిరానికి వస్తున్నాము అని ఆలోచిస్తే ఇశ్రాయేలీలు ఆనాడు మన్నాను తిన్నారు, అవిధేయులైపోయారు. అదే రీతిగా ప్రభువును వెంబడించి 5,000 మంది రొట్టెలు చేపలు తిన్నారు, అవిధేయులైపోయారు. ఈనాడు ప్రియ ఆమోదగిరి పట్టణపు బైబిల్ ఫెయిత్ లోదర్ను సంఘ బిడలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రతి నెల కూడా నీవు నేను కూడా కలవరిలో ఆయన నలగొట్టబడిన ఆయన శరీరాన్ని తింటున్నాము. చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చిన ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నాం. ఇది త్రాగుట ద్వారా, తినుట ద్వారా మనం అవిధేయుల వలె ఉంటున్నామా? ఇశ్రాయేలీల వలె ఉంటున్నామా? 5,000 మంది వలె ఉంటున్నామా? మనలో నూతన స్వభావము కలిగి మనం జీవిస్తూ ఉన్నామా?
ఎంతకాలం మనము వ్యర్థమైనటువంటి జీవితాలు కలిగి ఉంటాము, ఎంతకాలం మనము సిగ్గులేని జీవితం. ఈ పిల్లకి సిగ్గులేదురంటే ఎంత బాధో, ఈడుకి సిగ్గులేదురా అంటే ఎంత బాధో. కనుక యేసయ్య అంటున్నాడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్న మన జీవితాలలో సిగ్గులేని వ్యర్థతను మనం పోగొట్టుకుందాం, సిగ్గులేని తనాన్ని మనం పోగొట్టుకుందాం. ఎందుకో తెలుసా? మన్నాను తిన్నారు, తర్వాత రొట్టెలను తిన్నారు, అవిధేయులైపోయారు. కానీ నీ కొరకు నా కొరకు ఆయన పరలోకము నుండి సర్వపరిశుద్ధుడై ఉండి ఒక రొట్టెగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకంటాడు, నేనే నిత్య జీవమును మీకు అనుగ్రహించు జీవాహారం అంటాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, 6వ అధ్యాయము 9వ వచనంలో 29వ వచనంలో ఏమంటాడు చూడండి. 6వ అధ్యాయము, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని చిత్తము, దేవుని క్రియ. ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచుటయే. ఇది మనలో విశ్వాసము. ఇప్పుడు మన ఇంట్లో వ్యర్థం ఉన్నది, మన ఇంట్లో కసువు ఉన్నది. ఇప్పుడు దాన్ని అన్నిటినీ తీసేయాలంటే మనం ఏం చేస్తారమ్మా? పురుషులకు అది పెద్ద ఎవరో కొంతమంది చేస్తారు, అందరు చేయరు. స్త్రీలే ఎక్కువ పని చేసేది. ఇంట్లో కసువు ఉన్నది, ఇప్పుడు ఏం చేస్తారు? ఆ కసువు పోవాలంటే మీరు ఎవరు కసువులు ఊడ్చేవాళ్ళు కాదనుకుంటాను. అందరూ కూర్చొని నోటితో ఊదుతారా? బండలే కాబట్టి ఇప్పుడు ఊదుతారమ్మా. అది పోవాలంటే ఏం చేస్తారు? నోటితో ఊదుతారా? గుడ్డ తీసుకొని నెడతారా? కాళ్ళతో నెడతారా? చీపురు పెట్టి, అంతే కదా, చీపురు పెట్టి ఊడుస్తారు, అంతే కదా. కాబట్టి మనలో అంటాడు, ఇక్కడ వాక్యం కూడా మనకు అదే చెబుతుంది. ఏమని చెబుతున్నాడో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనలో ఉన్న వ్యర్థాన్ని వాక్యం అనేటువంటి నీటితో, మరి ఆ విశ్వాసం అనే చీపురుతో ఏం చేయాలమ్మా? దాన్ని మనము, అంతే కదా, ఇల్లులో డస్ట్ చేయాలంటే ఏం చేస్తాం? నీళ్లు పోసి చీపురుతో ఏం చేస్తాం? బండలని కడుగుతారు కదండి. మీ స్త్రీల కంటే మా పురుషులు ఎక్కువ చెబుతున్నారు. అంటే నేను మా ఇంటిని నేను శుద్ధి, మొన్న దాదాపు ఒక 4 రోజులు ఇంట్లో పనిచేసే అమ్మాయి రాలా. ఉదయాన్నే లేచి నేను ఇల్లుని ఊడ్చేవాడిని. ఉదయాన్నే లేచి తడిగుడ్డతో ఏదో దాంట్లో లిక్విడ్ వేస్తూ ఉంటున్నారు ఇప్పుడు వాసన రావడానికి. అది పోసి ఇల్లంతా తడిగుడ్డతో ఏం చేసేవాడిని? తుడిచేవాడిని. అప్పుడు ఆ ఇల్లు మనకి మంచిగా ఉంటుంది. అదే రీతికి నీ హృదయం అనే ఇల్లు దేవుని నేత్రాలతో చూసినప్పుడు మంచిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆయనకి ఇష్టమైన ఇల్లుగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా వాక్యం అనే నీటితో నీ యొక్క హృదయం అనే ఇంటిని ఉదక స్నానంతో చేసి, ఆ వాక్యం అనే నీటితో నీ ఇంటిని విశ్వాసం అనే చీపురుతో ఏం చేయాలమ్మా? ప్రతిరోజు కడుక్కోవాలి. కొంతమంది చీపురు ఉండదు, ఆ మురికి పోదు. కొంతమందికి ఏముండదు? వాక్యం ఉండదు, ఆ మురికి పోదు. మనలో వాక్యం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. అప్పుడు ఆ రెండు కలిస్తే మన హృదయాలు ఏమంటే శుద్ధిగా ఉంటాయి. ఆ ఇంటి చూసి జక్కయ్య, నేడు నీ ఇంటికి ఏమొచ్చిందన్నాడమ్మా? రక్షణ వచ్చింది. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. శతాధిపతి అన్నాడు ఆ పౌలు శీలలతో, అయ్యలారా, మీ హృదయాల వలె, మీ జీవితాల వలె, మీ వలె మేము కూడా ఉండాలి అంటే, పవిత్రంగా ఉండాలి అంటే మేమేమి చేయాలి అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ ఖైదీలు చెప్పారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును కూడా ఏమవుతారు? శుద్ధీకరించబడతారు. ఆ రక్షకుడు యొక్క రక్షణ నీ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఆయన సన్నిధి నీ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఆయన పవిత్రత, పరిశుద్ధత నీ ఇంట్లో ఉంటుంది. ఆయన నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉంటావు. అప్పుడు ఆ ఇంట్లో నీవు మోకరించి నీవు ఏది అడిగినను సరే దేవుని చిత్తంలో దేవుడు ఆ కార్యాలు జరిగించటానికి ఆయన ఏమై ఉన్నాడు? సంసిద్ధుడు అని చెప్పేసి ఖైదీలు చెరసాల అధిపతికి తెలియజేశాడు. జక్కయ్య కూడా తన ఇంటిలో ఉన్న ఆ డస్ట్ని, ఆ వ్యర్థాన్ని, ఆ పనికిమాలిన చెత్త అంతా కూడా ఏం చేశాడమ్మా? ఆ వడ్డీలు తీసుకున్న దాన్ని 4 అంతలు కలిపి ఇచ్చాడు. అక్రమంగా తీసుకున్న దాన్ని 10 అంతలు కలిపి వాళ్ళకి ఇచ్చాడు. ఆ ఇంటిలో వ్యర్థమంతా తీసివేసుకున్నప్పుడు అప్పుడు అన్నాడు జక్కయ్య, నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందయ్యా, నీవు పరిశుద్ధుడు అయ్యా, ఈ ఎరుకో పట్టణం అంతా మార్చాలి అని చెప్పి ఆయన అభిషేకించి ఎరుకో పట్టణానికి దేవుని సేవ చేయటానికి ఆయనను అభిషేకించాడు. కనుక ప్రియ దేవుని సంగమ,
దేవుని బిడలారా, మన విశ్వాసము వాక్యం అనే నీటితో, విశ్వాసం అనే చీపురుతో మన అపవిత్రమైన హృదయాన్ని ప్రతి నిత్యము శుద్ధీకరించుకుంటూ ఆయన వైపు చూస్తూ ఏది కావాలో ఆ ఇంటిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ సహాయాన్ని ఇస్తాడని చెబుతూ, ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఆనాడు పరలోకము నుండి ఇశ్రాయేలీలకి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసమ్మా? మన్నాని ఇచ్చాడు. కానీ ఈనాడైతే మాత్రము పరలోకం నుండి యేసయ్యే మన కొరకు ఏమై ఉన్నాడు? మన్నాగా వచ్చాడు. ఈ దినంలో మన యొక్క ఆరాధన ఉద్దేశం కూడా అంతే, సంస్కార ఆరాధన. ఈ సంస్కార ఆరాధనలో పాలల్లో గిన్నె సరిలేకుండా సరిలేని గిన్నెలో పాలు పోస్తే ఆ పాలు ఏమవుతాయమ్మా? ఏమవుతాయి చెప్పండి? అంతే, పాడైపోతాయి కదా, పాడైపోతూ ఉంటాయి. అదే రీతిగా పాత అపవిత్రత ఉన్న పాత్రలో పాలు పోస్తే పాడైపోతూ ఉంటాయి. వ్యర్థమున్న నీ హృదయంలో దేవుని శరీరము, దేవుని రక్తాన్ని నీవు తీసుకున్నా దేవుని నామాన్ని వ్యర్థం చేసినట్టే. అందుకని మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని మనము స్వీకరించినప్పుడు మనలో వ్యర్థాన్ని, ఇక్కడ ఇంకో కొద్ది నిమిషాలే ఆయన శరీరాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కొద్ది నిమిషాల్లోపే నేను ఈ వ్యర్థంలో ఉన్నాను, ఈ వ్యర్థాన్ని నేను తీసివేసుకుంటున్నాను ప్రభువా, నేను ఈ యొక్క శోధనలో ఉన్నాను, అపవిత్రతలో తీసివేసుకుంటున్నాను అయ్యా, నేను ఈ కక్షలో, ఈ ద్వేషంలో ఉన్నాను, నాలో తీసివేసుకుంటున్నాను అయ్యా. ప్రభువు కూడా ఒక మాట అన్నాడు, ఈ పవిత్రమైనటువంటి పాత్రలో మీరు చేయి పెట్టాలంటే మీకు ఎవరి మీదైనా సరే మీకు వ్యర్థమైనటువంటి యొక్క ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే మీరు వెళ్ళి వారితో సమాధానపడి మరలా వచ్చి ఈ పాత్రలో పాల్గొనండి అంటూ ఉంటాడు. వ్యర్థమైన జీవితంతో ఈ పాత్రలో పాల్గొనొద్దు అంటాడు. మనలో వ్యర్థాన్ని, మనలో పనికిరాని వాటిని మనం తీసివేసుకుందాం. పరిశుద్ధుడిని మనము స్వీకరిస్తున్నాం కాబట్టి బైబిల్లో ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనం స్వీకరించేటప్పుడు మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అంటే ముందు మనలో అపరిశుద్ధతను మన ఇష్టపూర్వకంగా తీసివేసుకుందాం, తొలగించుకొని ఆ పవిత్రుని మన జీవితాల్లోకి ఆహ్వానించుకుందాం, చేర్చుకుందాం. తప్పకుండా ఆ రీతిగా ఉండి నీ ఇంటిలో, నీ యొక్క జీవితంలో మోకరించి నీవు ప్రార్థన చేస్తే నీకు ఏది ఇష్టమో, నీ బిడ్డలకు ఏది ఇష్టమో, నీ కుటుంబానికి ఏది ఇష్టమో తప్పకుండా పవిత్రమైన హృదయాలు కలిగి ప్రభు యొక్క రక్త శరీరాలు మనము స్వీకరించి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, ఇందాక చెప్పినట్టు ఆ కీర్తన 24వ వచనం ప్రకారము, మీ కోరిక సిద్ధింపచేవాడను నేను, మీ ఆలోచనలను సఫలపరచువాడను నేను. అట్టి మన ఆలోచనలు, మన యొక్క ఆత్మ సంబంధమైన కోరికలు, ఇష్టాలు నెరవేర్చబడాలి అంటే ముందు మన హృదయాలను వాక్యం అనే నీటితో, విశ్వాసం అనే చీపురుతో మన హృదయాన్ని శుద్ధీకరించుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని స్వీకరించి ఆయనకి ఇష్టమైన ప్రియబిడ్డలుగా ఉండి ఆయన ద్వారా అనుగ్రహించబడే ప్రతి దీవెనలకు మనము పాత్రులుగా, యోగ్యులుగా ఉండాలి అని, అట్టి యొక్క సిద్ధపాటులో, అట్టి యొక్క విశ్వాసములోకి పరిశుద్ధాత్మ దేవుడు మనలను, మనందరినీ నడిపించాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించును గాక. ఆమేన్.